హలో గైస్, నేనైతే మీకు చెప్పాను కదా, నెక్స్ట్ అయితే లోటస్ టెంపుల్ అనేసి మనకైతే నియరెస్ట్ మెట్రో స్టేషన్ అయితే మన కాళీజీ మందిర్ అనేసి ఇక్కడ చాలా బాగుంటుంది. మనకి మెట్రో స్టేషన్ నుంచి అయితే మనకి లోటస్ టెంపుల్ కనిపిస్తుంది, చూసారు కదా. అదేని మీకు పూర్తి వీడియో చూపిస్తా. హలో గైస్, నేనైతే మీకు చెప్పాను కదా, నెక్స్ట్ ప్లాన్ అనేసి లోటస్ టెంపుల్ అనేసి లోటస్ టెంపుల్కి వెళ్తున్నా. ఇప్పుడేనైతే నడి రోడ్లో ఎవరైతే లేడు మాత్రం నేనైతే ఎక్కడికి ఎలా తీరుతున్నానో అది మాత్రం నాకేడు తెలియదు. లోటస్ టెంపుల్ వెళ్తున్నా. లోటస్ టెంపుల్ అంటే మనకి కమలపోపుకి సంబంధించింది, చాలా బాగుంటుంది. అది ఆ ప్లేస్కి మీకే తీసుకెళ్తున్నా, చూపిస్తా వీడియోస్ కూడా ఎలా ఉంటుంది అనేసి. ప్లీజ్ గైస్, మీరు మాత్రం నా కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బ్రో ప్లీజ్. ఎందుకంటే చూసారు కదా, ఎండ మామూలుగా లేదు. నేనైతే నడిచి ఇప్పుడే మెట్రో స్టేషన్ దిగాను. మెట్రో స్టేషన్ తర్వాత ఇక్కడ మనకి లోటస్ టెంపుల్ నియరెస్ట్ మెట్రో స్టేషన్ కాళికా మందిర్, చాలా బాగుంటుంది గైస్. అక్కడ నుంచి అయితే నేను వెళ్తున్నా. 600 మీటర్స్ ట్రావెల్ చేయడం పడుతుంది మనకైతే లోటస్ టెంపుల్కి వెళ్ళాలంటే. నేనైతే వెళ్తున్నా. ఓకే గైస్, పూర్తిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో చూపిస్తాను లోటస్ టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి. ఓ మై గాడ్ దేవుడా, అలుపు వచ్చేస్తుంది. ఏం చేయాలి, మీకోసం అయితే నేను వీడియో తీయడానికి మీకు చూపించడానికి నేను వెళ్తున్నా. ఓకే గాయస్, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాను నీకు ఎలా ఉంటుంది అనేసి. నేనైతే ఏదో అలా మొత్తానికి వచ్చాక మాత్రం అక్కడ చూసాను లైన్ అయితే మామూలుగా లేదు గాయస్. లైన్ ఇరా దేవుడా, ఇంత పెద్ద లైన్ అనేసి నేనైతే లోపలికి వెళ్ళగలని సాంగ్ మాత్రం నేను వెయిట్ చేస్తున్నప్పటికీ ఎండ అయితే మామూలుగా లేదు గాయస్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఎండ అయితే వేడి, చాలా వేడి. నేను ఏదో ఒకలా మాత్రానికి గడ్డ కొట్టి మాత్రం లోపలికి ఎంట్రీ అయ్యే వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకి లోటస్ టెంపుల్. చూడండి, చాలా బాగుంది గైస్. చూసి నాకు ఫుల్ ఫిదా అయిపోయింది నేనైతే. చూసారు అదేనే మనకి లోటస్ టెంపుల్. అరే దేవుడా, ఎంత బాగుందంటే చాలా బాగుంది. మనకి సెకండ్ పొజిషన్ టెంపుల్ చాలా బాగుంటుంది. మన ఢిల్లీలో ఎన్సీఆర్ స్థాపితైంది, చాలా బాగుంటుంది. మీరు నుంచి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేసి. అదే లోటస్ టెంపుల్. వావ్, ఇక్కడైతే దాదాపుగా అయితే ఫారినర్స్ చాలా కనిపిస్తారు. చాలా అంటే చాలా, ఎందుకంటే వాళ్ళ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి వాళ్ళు ఎక్కువ దీన్ని లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకునే ఉంటారు. చాలా చాలా బాగుందంటే చాలా బాగుంది లోటస్ టెంపుల్. ఇక్కడి నుంచి అయితే మనం ఫోటో షూట్ తీసుకోవచ్చు. ఫోటో షూట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చినట్టయితే లోటస్ టెంపుల్ మాత్రం ఎటువంటిగా మిస్ చేసుకోవద్దండి. చాలా అలా అంటే చాలా బాగుంటుంది గాయస్. మీరు వస్తే మాత్రానికి ఫుల్ ఫిదా అనే గాయస్. నేనైతే ఫైనల్గా అయితే లోపలికి వచ్చాను. చూసారు కదా స్టార్టింగ్ పాయింట్, చాలా బాగుంది. అక్కడ గార్డెన్, ఫౌంటైన్, వావ్, ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అయ్యా. చాలా అంటే చాలా బాగుంది గైస్. అక్కడ ఏదైతే అంటే మనకు లవర్స్ అని చాలా బాగుంటుంది గైస్. చెప్పాను కదా గైస్, ఇదే మన లోటస్ టెంపుల్కి వచ్చేసాం. లోటస్ టెంపుల్ ఇదేనే, చాలా బాగుంటుంది లోటస్ టెంపుల్. వా లుక్కే వేరు ఇక్కడ. వావ్, నేనైతే ఏక ఫోటోలు తీసేసుకుంటున్నా. వా చూసారు కదా నా స్టైలు, నా స్టిల్లు. ఏరా స్వామి ఆపరా బాబు, నువ్వైతే ఇంకా మామూలు మా సైడ్లో అయితే చూసి ఏ స్టిల్ వేసేస్తున్నాడు రా బాబు అనేసి. వాళ్ళకైతే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. మీరు వచ్చినట్లయితే చూడండి, చాలా బాగుంటుంది. దట్ ఈజ్ లోటస్ టెంపుల్, చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా నెక్స్ట్ ప్లాన్ ఇదేననేసి. ఛత్రపూర్ తర్వాత నెక్స్ట్ ప్లాన్ అదే లోటస్ టెంపుల్ అని చెప్పాను కదా. ఒక కల్లాపుకు సంబంధించింది గుడి. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ఇదైతే ప్రజెంట్ లొకేటెడ్ న్యూ ఢిల్లీ లొకేషన్లో మాత్రం చాలా ఫేమస్ అయిన లోటస్ టెంపుల్. నైట్ టైం వస్తే మాత్రం ఇంకా వాటర్ సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా గార్డెన్ అండ్ ఫౌంటైన్, తర్వాత అక్కడ గ్రాస్ కటింగ్ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్లేస్ అయితే వా చెప్పడానికి లేదు గైస్. ప్లేస్ అయితే మరి దిమాగ్ చాలా బాగుంటుంది. నేను ఇదే అంటే ఇప్పటికైతే నేను 3వ సారి రావడం అనుకుంటా, 3rd టైమ్స్. బట్ చాలా బాగుంది. వా చూసారు, ఇటు నుంచి అయితే ఎగ్జిట్, అటు నుంచి ఎంట్రీ వెళ్తున్నారు కదా, చూసారా అది ఎంట్రీ రూట్, బట్ ఎగ్జిట్ రూట్. బట్ ఎందుకంటే నేను 3 సార్లు వచ్చాను, అందుకే దాదాపుగా అయితే నాకు లోపలికి వెళ్ళడానికి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు నాకు ప్రజెంట్ డ్యూటీకి వెళ్ళాలి. బట్ లోటస్ టెంపుల్ చూస్తే మాత్రం ఫిదా అయిపోయి గాయస్, చాలా బాగుంటుంది. చూసారా ఇలా అయితే ఎగ్జిట్ అవుతున్నారు. ఈ ఎండ అయితే మరీ దారుణంగా ఉంది. ఎండ అబ్బబ్బబ్బా, గుండె గాలేస్తుంది మొత్తం, లోపల ఊపిరితిత్తులు ఆగట్లేదు. చాలా అబ్బో బాబోయ్. మీరు ఇంకా బయట లేదు మాత్రం అసలు రావద్దండి ఎండలోన. ఢిల్లీకి వస్తున్నా కూడా అయితే వాళ్ళలాగా మాత్రం ఒక అంబ్రెల్లా తీసుకురండి, గుడికి తీసుకురండి, ఓకేనా. మామూలు అయితే సెల్ఫీలు ఫోటోలు తీసేసుకున్నారు. నాకైతే లోపలికి వెళ్ళడానికి ఏమి ఉండదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేసుకోలేక ఎంత 2 నిమిషాలు 3 నిమిషాల వరకు ప్రార్థన చేసుకో లోపల. నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే 3 సార్లు వెళ్ళాను దాదాపుగా. అందుకని ఫ్రెండ్స్, అక్కడైతే నాకు ఫ్లైట్ కనిపించింది. ఫ్లైట్ తర్వాత అక్కడ ఫ్లైట్, అక్కడ డెకరేషన్, అక్కడ మౌంటైన్ వారెస్ట్ ఏముందయ్యా బాబు. అక్కడైతే నేనైతే ఫుల్ ఫిదా అయిపోయింది. ఎందుకంటే అక్కడ నేచురల్ ప్లేస్, గార్డెన్, అక్కడ వేడికైతే వాళ్ళు చూసారు. అక్కడ మామూలుగా అయితే అంబ్రెల్లా తీసుకొచ్చి
వచ్చి గొడుగులతో పాటు వాళ్ళే తీద్దాం. ఇప్పుడైతే మీకు ఇన్సైడ్ చూపిస్తాను. ఇన్సైడ్ అంటే మామూలుగా ఉండదు గైస్. చూసారు అక్కడ వాటర్, అక్కడ క్లైమేట్, అక్కడ పైన చాలా అంటే చాలా బాగుంది. లోపల ఏమి ఉండదు గైస్. లోపల కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే కష్టపడి వెళ్ళాను కదా, మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. మీకు డౌట్ ఉంటుంది కదా, లోపల అయితే ఏమి ఉండదు. మొత్తం అంతా మార్బల్స్ అన్ని టైల్స్ వేసి మొత్తం చేశారు. మొత్తం ఏమైతే ఉండదు, మొత్తం అదంతా టైల్స్ పైన మొత్తం పువ్వు ఆకారంలో చాలా బాగుంటుంది. అక్కడ ఏముండదు, బొకే ఉంటుంది. బొకేలో ఉన్న అక్కడ మొత్తం మనం బెంచ్ పైన కూర్చొని అక్కడ ఏంటంటే మొత్తం మనం ఒక చిన్న మౌనవ్రతం చేసుకోవాలన్నమాట. అంతే, మౌనవ్రతం చేసుకుంటే ఏంటంటే మనకు ఒక చిన్న ఆత్మశాంతి లాగా చిన్న హ్యాపీ అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే మొత్తం అందరూ కూర్చొని అక్కడ మౌనవ్రతం చేసుకుంటారు, కష్ట సుఖాలు చెప్పుకుంటారు. ఓకే గైస్, లోటస్ టెంపుల్తో ఈ వీడియో సమాప్తి చేస్తున్నాను. నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మొత్తానికి నెక్స్ట్ నాకు సపోర్ట్ చేస్తానని మీతో చేస్తున్నాను గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో అయితే ఈ రోజుకి లోటస్ టెంపుల్తో నేను సమాప్తి చేస్తున్నా. ఎలా ఉంది ఏంటనేసి నా కామెంట్లో చెప్పండి గైస్. మీరు వచ్చినట్టయితే నాకు కాంటాక్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.